Morning children, today's our topic 10th class 4th lesson Telugu lesson కొత్త బాట సారాంశం. దాన్నే మనం సమరీగా చేస్తున్నాం కదా. దాంట్లోది మొదటిగా మనం చూసినట్లయితే కొత్త బాట దీన్ని రచించింది ఎవరు అని అంటే డాక్టర్ పాకాల యశోధర రెడ్డి గారు. ఈమె యొక్క విశేషత ఏంటి అని అంటే రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేసిన తొలి మహిళ. ఈమె ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. రేడియో ధార్మిక కార్యక్రమంలో మహాలక్ష్మి ముచ్చట్లు అనేది ప్రజాదరణ పొందింది. కొత్త బాట, అసలుకి కొత్త బాట అనే పాఠ్యాంశం యశోధర రెడ్డి ఉత్తమ కథల గ్రంథంలోని కొత్త బాట రచనలో 2 తరాలకు సంబంధించిన వివరాలు, తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పుల గురించి చెప్తుంది. ఈ సైడ్ హెడ్డింగ్ మనం చూసినట్లయితే అక్క తమ్ముళ్ళ మధ్య జరిగిన సంభాషణ. అక్క తమ్ముళ్ళు ఇద్దరు బస్సు దిగి అక్కడ నుండి ఎద్దుల బండిలో వాళ్ళు ఊరి వరకు ప్రయాణం చేసిన 2 గంటల్లో 2 తరాలకు జరిగిన సంఘటనల గురించి చర్చించుకుంటున్నారు అన్నమాట. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ గ్రామంలోని ఇళ్ళు నిర్మించిన పద్ధతి. గొప్ప బేద ఇళ్ళు, మార్కెట్కు వెళ్ళే దారి పక్కన ఉన్న ఇళ్ళు, ప్రవేశ ద్వారాల పక్కన కుండీలలో తులసి మొక్క చెట్లు ఉన్నట్లుగా ఉన్నాయి. ఇక్కడి పిల్లలు దుమ్ములో ఆడుకుంటున్నారు. స్త్రీలు బియ్యం కడుగుతూ ఆ కడిగిన నీటిని సందుల్లో పోస్తున్నారు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ సెవ్వి మీద పేను వారేనా. ఇది నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ అనమాట. లెసన్లో ఇదే మనం ఈ వర్డ్ని వాడుకున్నాం. మన చెవి మీద పేను పాకుతూ ఉంటే మనలో వెంటనే చలనం కలుగుతుంది. కానీ ఈ పాఠంలో అక్క చెప్తూ ఉన్న మాటలు తమ్ముడికి చెవి మీద పేను పాకితే కలిగేనంత చలనం కూడా కలిగించలేదు. కళదప్పిన ఇళ్ళు దుమ్ము ధూళి చెత్త చెదారం పేరుకొని బూజు పట్టి పాడుపడిన ఇళ్ళులాగా ఉన్నాయి. కళదప్పిన ఇళ్ళు అన్నది నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ అనమాట. తర్వాత నాటి నేటి ఆచార వ్యవహారాలలో తేడాలు. పూర్వం గ్రామాలలో పెద్ద ఇళ్లల్లో ఆడవాళ్ళు సామాన్యుల కంటికి కనబడకుండా వారు ప్రయాణం చేసే బండ్లకు తెరలు కట్టే ఆచారం ఉండేది. కానీ నేడు ఈ ఆచారం పోయింది. ఈ ఆచారం పోయిందంటే అర్థం ఏంటి? ఇప్పుడు అందరు కూడా బయటికి కనపడుతున్నారు. అందరు కూడా ఇవి తెరలు కట్టుకోవటం ఇట్లాంటివన్నీ మానేశారు అని అర్థం అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ తన కాళ్ళ మీద తాను నిలబడటం. తన కాళ్ళ మీద తాను నిలబడటం అంటే దీనికి ఇతరుల మీద ఆధారపడకుండా ఉండటం. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఇతరుల సాయం మీద ఆధారపడకుండా తాను సంపాదించుకొని స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నారు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ కుల మత భేదాలు. పూర్వం కులం మత భేదాలు ఉండేవి. ఇప్పుడు వాటి ప్రభావం చాలా వరకు గ్రామాలలో తగ్గిపోయింది. తర్వాత ఊరికి ఒక పెద్ద. పూర్వం ఊరికి ఒక పెద్ద ఉండేవాడు. అతడి మాటను అందరూ వినేవాళ్ళు. గ్రామ పెద్ద ఈ పాఠం ప్రకారం రంగారాయుడి వంటి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అతని యొక్క పెత్తనాన్ని అందరూ ఒప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నేడు గ్రామంలో ప్రజలు అతన్ని ధిక్కరిస్తున్నారు అని చెప్పుకుంటున్నాం. సైడ్ హెడ్డింగ్ కడుపులా ఇసం నక్కిన తీపి. కడుపులా ఇసం నక్కిన తీపి అంటే మనసులో దురాలోచన పెట్టుకుని పైకి మంచిగా మాట్లాడటం, మంచి వాళ్ళుగా నటించటం, ఇతరులను దెబ్బతీయటం, ఇలాంటివి కొన్ని కనపడతా ఉండేవి అనేసి చెప్తున్నాడు అనమాట. అలాగే పంచాయతీలు సైడ్ హెడ్డింగ్ మనం చూసినట్లయితే ఊరి పెద్ద ఏం చేస్తాడు? ఆ ఊళ్ళో ఉండే సమస్యలకు, ప్రజల సమస్యలకు తగిన పరిష్కారాలను చెప్పటం. ఊరి మధ్య ఉన్న ఒక ప్రదేశానికి చేరి అందరూ ఆ సమీక్షగా కూర్చొని ఆ సమస్యకు తగిన పరిష్కారం సూచించి వాళ్ళ మీద జరిమానాలు ఊరి పెద్ద విధించేవాడు అని చెప్తున్నాడు. అయితే ఒకప్పుడు పంచాయతీలు ఉంటే ఇప్పుడు ఏమొచ్చింది ఆ స్థానంలో అంటే రచ్చబండ వచ్చింది అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ రచ్చబండ. గ్రామ పెద్దలతో కలిసి గ్రామస్తులందరూ నేడు కూర్చుంటున్నారు. ఒకప్పుడు గ్రామ పెద్ద మాత్రమే కూర్చొని వాళ్ళపైన ఏం చేసేవాడు? తీర్పులు విధించి జరిమానాలు విధించేవాడు అంటున్నాడు. ఇప్పుడు గ్రామస్తులందరూ కూడా ఏం చేస్తున్నారు? రచ్చబండ కార్యక్రమం
కార్యక్రమంలో ఊరి పెద్దతో పాటు కలిసి కూర్చుంటారని చెప్తున్నాడు. అలాగే పంచాయతీలు జరిమానాలు అన్నాయి, అప్పట్లో జరిగాయి కానీ ఇప్పుడు లేవు అని చెప్తున్నాడు. కాదు, ప్రజలు తగాదాలాడటం కొట్లాటలాడటం మానేశారు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అంటే వాళ్ళు రచ్చబండ్లు ఏం చేసుకుంటారు, వాళ్ళ ఊరి అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడతారు అని చెప్పింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే రాత్రి బడి, ఇది నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్. రాత్రి పూట నడిపే బడిని రాత్రి బడి అంటారు. పగటి పూట పనికి వెళ్ళే వాళ్ళు చదువుకోవడానికి వీళ్ళేం వయోజనులు ఉంటారు కదా, వాళ్ళందరినీ విద్యావంతులు చేయటానికి రాత్రిపూట బళ్ళు నడిపేవారు అని చెప్తున్నాడు. నెక్స్ట్ మనం చూసినట్లయితే నలుగురు నడిసిందే బాట. నలుగురు నడిసిందే బాట అంటే 10 మంది ఏ పని చేస్తే అదే అందరికీ క్రమంగా అయోగ్యం అవుతుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఊరిలో ఎక్కువ మంది ప్రజలు ఏ పద్ధతి పాటిస్తే అదే పద్ధతి ఊరందరికీ రాజ్య మార్గం అవుతుంది, ఆ పనిని అందరికీ దారి చూపిస్తుంది తర్వాత అని చెప్తున్నాడు. తర్వాత ప్రజలపై పెత్తనం, పోలీసులు పటేళ్లు తర్వాత వచ్చేసి వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు, ప్రజలపైన పెత్తనం చేసేవాళ్ళు. అలాగే పోలీసులకు లంచాలు ఇవ్వటం అన్నవి కూడా జరిగాయి. ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళపైన పెత్తనాలు చేయటం కానీ పోలీసులకు లంచాలు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా తగ్గిపోయినాయని చెప్తున్నాడు. నెక్స్ట్ ఆచారం మనం చూసినట్లయితే పెళ్లిళ్లలో మేనమామలు పల్లకీలు మోయటం, తర్వాత పెళ్లి కూతుర్ని ఎత్తుకొని రావటం అలాగే చేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ కూడా ఏమైపోయినాయి, నేడు ఈ పల్లకీలు మోయటం మేనమామలు తీసుకురావటం ఇవన్నీ కూడా నేడు మాయమైపోయినాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ భూస్వాములు సైడ్ హెడ్డింగ్. భూస్వాములు రైతులపై పెత్తనం చేస్తూ ఉండేవారు, అయితే నేడు ప్రజలు తెలివి తెచ్చుకొని భూస్వాములపై తిరగబాటు చేశారంటున్నాడు. ప్రజలందరూ కలిసికట్టుగా కష్టపడి పనిచేసి స్వేచ్ఛగా సంతోషంగా గౌరవంగా ఉంటున్నారు అన్నాడు. ఈ విధంగా గ్రామాలలో ప్రజలు కొత్త బాటకు లేపారు అనేసి చెప్పాడు అనమాట. సైడ్ హెడ్డింగ్ కుడితిలో పడ్డ ఎలుక. కుడితిలో పడ్డ ఎలుక ఎవరు అని అంటే రంగరాయుడు ఆ గ్రామంలో పెత్తనం చేసేవాడు కదా, గ్రామ పెద్ద ఆయన అనమాట. ఓకే, ఆయన పెత్తనం సాగేది ఒకప్పుడు కానీ ఇప్పుడు లేదు కాబట్టి ఆయన ఆ గ్రామ ప్రజలు ఆయన పైన తిరగబడ్డారు కాబట్టి రంగరాయుడుకు గౌరవం ఇవ్వటం మానేశారు. అందువల్ల ఆ గ్రామ పెద్ద కుడితిలో పడ్డ ఎలుకలాగా అయ్యాడు అనేసి చెప్పిందనమాట. అక్కడక్కడ నక్కలు తిరుగుతూ అదును చూస్తున్న జాడలు కనిపిస్తున్నాయి. ఇది నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్. నక్కలు జిత్తులు మారినవి కదా, అయితే అవి తేరగా ఎక్కడ ఆహారం దొరుకుతుంది అని చూస్తూ ఉంటాయి. పొదల్లో నక్కి ఉండి అదును చూసి సింహము పులులు వంటి జంతువులు తీసుకొని వచ్చి అవి తినగా మిగిలిన మాంసాన్ని ఇవి తింటూ ఉంటాయి అన్నమాట. అందుకోసమని అవి ఏం చేస్తాయి, కాచి పెట్టుకుని ఉంటాయి అని చెప్తున్నాడు. అలాగే కొన్నిసార్లు ఈ 2 జంతువులు ఒకదానినొకటి మరొకటి చంపుకుంటే ఈ నక్కలు ఆ రెండిటి మాంసాన్ని తినడానికి కూడా సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంటాయి అని అర్థం అనమాట. ఇదంతా ఏంటి అని అంటే ఆ పల్లెటూరులో ఇలాంటివి కూడా ఇప్పటికీ కూడా ఉన్నాయి అనేసి చెప్తున్నాడు అనమాట. ఏది ఏమైనప్పటికీ కొత్త బాట ఏంటి అని అంటే నలుగురు మెచ్చిందే బాట, అదే అందరికీ అయోగ్యమైనది, అదే అందరికీ రాజ్య మార్గం అవుతుంది అనేసి, మునుపటివి ఆచారాలన్నీ ఇప్పుడు పోయినవి అనేసి మనకి యశోధర రెడ్డి గారు చెప్పినట్లుగా చూస్తున్నాం. చిల్డ్రన్, మా సారాంశం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో